మాదే అండి ఆ ఇల్లు. మా భర్త చనిపోయాడు, మా అబ్బాయి 11 ఏళ్ళప్పుడు చనిపోయాడు, చిన్న అబ్బాయి. అయితే మాదే ఆ ఇల్లు. ఎప్పటి నుంటో ఇట్లే ఉంది, బస్తీ ఇట్లే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా, ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా ఏంటికి వచ్చినా ఇట్లే ఉంది. నేను ఎప్పటి నుంటో వచ్చినప్పటి నుండి, నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన, నా పిల్లలు కానప్పుడు అంటూ ఉన్నా ఇక్కడ. నా పిల్లలు పుట్టిండ్రు, ఆల్రెడీ నా ఎత్తు అయినరు, కానీ ఇప్పటికి ఇట్లే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటికి మీరు అన్ని చూస్తూనే ఉండరు. మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా మాకు ఎట్లా చూపించండి. మేము అన్ని వచ్చినాము, అందరం పోయినాము, అందరం చేసినాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేమేం చేయాలి చెప్పండి. మేము అందరితో తిరిగినాం, అందరితో పోయినాం. మేము అన్ని తిరిగినాం. ఏం చేయమంటారు? మమ్మల్ని చావమంటారా బతకమంటారా? ఏం చేయమంటారు చెప్పండి. మీరు కూడా చూస్తుండ్రు కదా మా బతుకులు, చూస్తుండ్రు కదా ఇదంతా ఎట్లా ఉంది, చూస్తుండ్రు కదా. నేను ఆ అమ్మాయి ఎంత వేజ్ లో వచ్చినా, నేను పెళ్లి చేసుకొని, నా పిల్లలు కూడా ఇప్పుడు నా ఎత్తు పెరిగిండ్రు. అప్పటికైనా ఇంకా ఇట్లే ఉంది, ఇప్పటికి ఇంకా మారతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కనీసం మాకు ఇంత ఏమైనా వేసా కొంచెం బాగుంటుందని మేము. ఏది లేదు మాకు ఎవ్వరు చెప్పింది లేదు, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఆ మనిషి పడిపోయింది, కనీసం వాళ్ళకి అన్నం కూడా లేదు. 4 ఇండ్లు ఉన్నాయి అవుతుందా, మళ్ళీ ఇది కూడా పడిపోతే మేము ఏమేం చేయాలి చెప్పండి. ఏం చేద్దాం మేము? వచ్చినాయి ఆల్రెడీ, లోపల కూడా పడిపోయినాయి. మా ఇండ్లు లోపల కూడా ఇప్పుడు పైన చూడడానికి మాత్రమే మంచిగా కనపడుతున్నాయి, లోపల మొత్తం పడిపోయినాయి. లోపల ఇండ్ల లోపల మొత్తం పడిపోయి ఎక్కడెక్కడ. లోపడైతే ఎప్పుడు పడతావు, మన నెత్తుల మీద ఎప్పుడు చచ్చిపోతావు అని మా భయం ఒకటే బుగులు మా కడుపులా. భయపడుకొని అనుకుంటున్నాం మేము. ఏం చేయాలి? అట్లా భయపడుతున్నాం మేము. మాకు ఏమన్నా చూపించండి, మళ్ళీ అక్కడన్నా పోయి మేము ఉంటాము. మళ్ళీ అంతే వచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడి చెప్తానే ఉండదు, అట్లా ఇట్లా అని చెప్తానే ఉంటారు, పోతుండ్రు. ఓటు వచ్చినప్పుడు వస్తుండ్రు, తర్వాత ఇట్లా చేసిపోతుంది. మళ్ళీ మేము ఏం చేద్దాం చెప్పు? నమ్ముతున్నాం మేము. ఇప్పుడు సిలిండర్ పేలి కుటుంబం మొత్తం 4 చనిపోయారు. 4 చనిపోయాక ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ ఏది పట్టించుకోవాలి, ఆ లెటర్ నీళ్ళు కిందకు వస్తున్నాయి, వదులుతున్నారు. అవి ఏంటి, పరిష్కారం ఏంటి, అవన్నీ చూసి వచ్చి ఎవరు ఇప్పటికి వచ్చి దేకలేదు, చూడలేదు. అప్పుడు ప్రభుత్వం ఏదో కట్టేసిన ఇల్లులు ఇప్పుడు కూలిపోతున్నాయి, మెట్లు కూలిని, రాను ఇల్లులు కూడా కూలుతాయి. ఆల్రెడీ కూలిన ఇల్లులు కూడా కట్టించుకుంటున్నారు, కొంచెం డబ్బులు జమ చేసుకొని కట్టించుకొని బాగా చేయించుకుంటున్నారు. కానీ ఇంకా ఘోరంగా పడిపోతున్నాయి మెట్లు. ఎవరింటి మీద పడిపోతాయో, ఎవరి నెత్తి మీద పడిపోతాయో, ఎవరు చనిపోతారో కూడా తెలీదు. ఎప్పుడు ఏ నైట్ పూట పడతాయో కూడా తెలీదు. అంత భయంగా ఉంటున్నాం మేమైతే. ఒక మనిషికి దెబ్బలు తగిలినాయి, ఆమెకి మామూలుగా ఇంకా బతుకుంది కాబట్టి సరిపోయింది. అదే చనిపోతే కూడా గవర్నమెంట్ ఇప్పటికి వచ్చి ఏం పట్టించుకోలేదు. వచ్చారు లీటర్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే. ఏమీ లేదు. మాకు అప్పుడు ప్రభుత్వం ఏది చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా కనీసం రేవంత్ రెడ్డి మాకు పట్టించుకొని ఇక్కడున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా చూపించి మమ్మల్ని అక్కడ పంపించాలి. సేఫ్ ప్లేస్. ఇదంతా ఘోరమైన ప్లేస్లు మేము ఉండదలుచుకోలేదు. చూడండి, ఎవరు రాలేదు కాబట్టి మా బాధ. వస్తే మాకెందుకు ఈ బాధ? ఈ మీడియాలకి చెప్పుకోవడానికే ఓటింగ్ టైం అప్పుడు వస్తారు, మాకు ఓటేయండి అమ్మా, మేము చేయిస్తాం, మేము గెలిస్తే చేయిస్తాం అంటారు. కానీ ముందైతే ఎవరు చేయలేదు. గెలిచినా కూడా వచ్చి చేసిన వాళ్ళు లేరు. మాకు అది బాధ. ఇప్పుడని ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడన్నా చూపించి పంపిస్తే మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. పట్టించుకోవట్లేదు. వెళ్ళాం అన్ని TV9 కాడి నుంచి ఇక మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ప్రజావాణిలో అన్ని ఎన్నో చూపించాను కదన్న, మీకు లెటర్స్ అన్ని చూపించాను కదా. ఇప్పుడు కూడా చూపిస్తాం కావాలంటే. ఆంధ్రజ్యోతి అన్నిటికీ మేము తిరిగి చాలా అయింది. చాలా ఘోరంగా పిల్లలకైతే ఇన్ఫెక్షన్ లాగా అయ్యి స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయి, ఒక్కొక్కరికి అయితే చెప్పద్దు దోమల వల్ల. మీరు అక్కడ కూడా మెట్లు ఇవ్వండి, మొత్తం కూలిపోయినాయి. చర్చి మెట్లు కాదు, చర్చి వాళ్ళు కట్టారు, ఆ మెట్లు ఏదో నడుస్తున్నారు జనాలు అనేసరికి ఆ మెట్లు కూడా కూలిపోయినాయి. ఒక మనిషి అయితే చచ్చిపోయాడు. అప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ రాలేదు, చూడలేదు కూడా. అది మా బాధ. అమ్మ, పెద్దమ్మ, మీరు చెప్పండి. దాదాపు ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ.
ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకుందా, మీ సమస్యలు ఏమైనా తీర్చిందా? ఎవరు వస్తలేరు ఇక్కడ, ఎవరు వస్తలేరు. అంటే మీకు ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? ఇంకేం సమస్యలు ఉండే, ఇదంతా ఈ చెత్త చూసుకుంటూ కూర్చుంటాం మేము రోజు. పానం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా లేదు, వెళ్ళిపోయింది ఇంకా తొందరగా. అంటే దవాఖానాలు, బస్తీ దవాఖానాలు అట్లాంటివి ఏం లేవు మీకు? ఉన్నాయి అక్కడ, గవర్నమెంట్ దూరంగా ఉన్నాయి. ఏమన్నా సక్రంగా పనిచేస్తున్నా లేదంటే గాలికి వదిలేస్తారు? ఏం లేదు, చూస్తారు మంచిగానే చూస్తారు. మరి అందరికి ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఇచ్చారు ఈ ఏరియాలో? ఆడగా అంత ముసలిగా అయినా ఆయనకు పింఛనే లేదు, ఇప్పుడు మాట్లాడిన ఆయనకు పింఛనే లేదు. ఆడ పింఛన్లు ఇస్తున్నారు. మాకు చచ్చిపోతే, నేను చచ్చిపోతాడు లేవడక పనికే గతి లేదు. మనుషులు వీడు జాగా ఏడవండ పెడతారు ఆయన, నేను పైన ఏడవండ పెడతారు, ఏడవండ పెడతారు నన్ను. ఎవరు కొండపోతారు? మనుషులు పోతే వాళ్ళ ఇంటి ముందు వండ పెడతారు, లూకుంటారా? ఈమె ఇంటి ముందు పెడితే ఊకుంటుందే? చనిపోతే, నా కొడుకు చనిపోతే ఊరికి డాకాన కనుంటే అట్లా తీసుకొని పోయినాం. ఎవరికి చెప్పాలి ఆ బాధ? నా కొడుకు నాకు బోరెడతాడు పోయిండు చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఇద్దరు బాబులు ఉన్నారు, ఈ ఇండ్లు ఇట్లా పడిపోతున్నాయి. ఈ ఇంట్లో మేమేముంటాం? మేమిద్దరం, నా మగడు చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయింది, ఎవరు దిక్కులేని పచ్చలేం మేము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది అంటారు మీ బాధలు? ఏమో ఏం పట్టించుకుంటారు? ఎన్ని మాటలు తిరిగేస్తుంది. ఈయన వచ్చా, ఈయన 2 సంవత్సరాలు, ఈయన ఏం చేస్తలేడు. గ్యాసులు 500 అన్నాడు, అది లేదు. పింఛన్ ఎక్కిస్తాం అన్నారు, అది లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు మాకు? మాకు రానీక ఎవడన్నా ఇట్లా బండి పెట్టుకుంటే కూడా జాగలేదు. కూర్చొని ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడని కూడా వీలు లేదు. ఏడ కూర్చొని మాట్లాడతావు? వాసన ఇగో ఈ కంపు. ఎట్లానైనా మేము బతికేది ఎట్లా? రేపు ఆయిల్ కూడా పడిపోతుంది. ఆయిల్ పడిపోయినాక పట్టాడ ఉంటుంది, ఇవి మొత్తం పోతాయి.